వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ అల్లరి ఆర్తి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఏ డే ఇన్ మై లైఫ్. సో నా డేలో నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏమేం చేస్తాను, యాక్టివిటీస్ అండ్ వర్క్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మేబీ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నా డైలీ రొటీన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఎండింగ్ వరకు వీలైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేనైతే జస్ట్ ఇప్పుడే లేచాను అండ్ నైట్ వర్క్ లేట్ అయింది, అలాగే కొంచెం హెల్త్ బాగాలేదు. సో దానివల్ల లిటిల్ లేట్ అయిపోయింది టుడే. మేబీ టైం అరౌండ్ 10 ఎంత అవుతుంది. సో ఇంకా ఇప్పుడు లేచాను కదా, నా డేని అయితే స్టార్ట్ చేసేయాలి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో గాయ్స్, లేచాక అందరూ చేసే డైలీ నార్మల్ యాక్టివిటీ ఏదైనా ఉందంటే ఫస్ట్ మనం టీత్ బ్రష్ చేయాలి. అండ్ బ్రష్ అండ్ ఫేస్ వాష్ ఒకేసారి చేసుకొని వచ్చేస్తాను. అండ్ నేను యూస్ చేస్తున్న ఫోమింగ్ క్లెన్జర్ ఇది ఒక కొరియన్ ప్రోడక్ట్. నా ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మార్నింగ్ రొటీన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో నాది కూడా 2 స్టెప్స్తో అయిపోతుంది. మార్నింగ్ స్కిన్ కేర్ అయితే సిరం రాస్తాను, సిరం తర్వాత లైట్గా లిప్ బామ్ అనేది అప్లై చేస్తాను హైడ్రేటింగ్గా ఉండడానికి, అంతే. సో అది కూడా చూసేద్దరుగానే చేయండి. అంతే. అండ్ నెక్స్ట్ నా లిటిల్ క్యూట్ లిప్ బామ్. ఇది బీట్రూట్ లిప్ బామ్, లిప్స్కి చాలా మంచిది. మా మమ్మీ మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ తాగాక నాకు ఇచ్చేది ఈ మిల్క్ అనమాట. ఈరోజు ఏదో వీడియో కోసం ఇవన్నీ చేస్తున్నాను అనుకోకండి. నా డైలీ రొటీన్లో మమ్మీ పక్కగా పాలిస్తారు, నేను పక్కాగా లేవడం, నేను చేసిన ఈ వీడియోలో చూపిస్తున్న పనులన్నీ నేను డైలీ చేసేవే. కొన్ని మేబీ యాడ్ అవ్వచ్చు. సో నాకు ఈ మిల్క్ తాగే ప్రాసెస్ అనేది అస్సలు నచ్చదు, కానీ ఇప్పుడు తాగాలి తప్పదు. తాగకపోతే మా అమ్మ నాకు అయిపోతుంది ఇంకా బ్యాండ్ బాజా భారతే. సో ఇది కంప్లీట్ చేసే ప్రాసెస్లో నా ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు కూడా రిలేట్ అవ్వచ్చు, చూడండి. మొత్తాన్ని కంప్లీట్ చేసేసా. అదే వంటికి మంచివి ఎప్పుడు మనకి నచ్చవు కదా, అదే అలాగో కామనే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దరు కానీ రండి. నెక్స్ట్ ఏదో ఒకటి మెక్కడమే. A few moments later. తినేసిన తర్వాత మనకి పెద్దగా పనేం ఉండదు. ఒక అరగంట అయినా ఫోన్ పట్టుకొని ఫుల్గా గెలకడమే. టైం వేస్ట్ చేయడానికి అలా కాదు. వాట్సాప్ చెక్ చేస్తాను ఫస్ట్, ఎవరైనా మెసేజెస్ చేశారేమో వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడం. ఇన్స్టాస్లో డిఎమ్స్ చెక్ చేస్తాను. అండ్ అలాగే యూట్యూబ్ అనలైస్టిక్స్ కానీ, రీల్స్ రీచ్ కానీ ఏంటి అలా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ అప్డేట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, మనకి ఇది మిస్ అవ్వకూడదు. సో అందుకని మొత్తం అన్ని కెలుక్కుంటాను. గాయ్స్, నేను ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నాను. సో నేను ఎక్కడికైనా అవుటింగ్స్ మన ఇంటి దగ్గరలో ఏమైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మొత్తం అంతా ఇక్కడే పెట్టుకుంటాను. నైట్ వియర్స్ అండ్ ఇంటి దగ్గర క్యాజువల్గా వేసుకునే టాప్ అండ్ బాటమ్స్ కానీ, అండ్ ఆల్సో బయటికి వెళ్ళడానికి టీ షర్ట్స్ అండ్ ట్రాక్స్ ప్యాంట్స్ లాంటివన్నీ నేను ఇక్కడే పెట్టుకుంటాను. సో ఈరోజు అయితే నేను సెంట్రల్కి వెళ్ళబోతున్నాను ఫర్ సెల్ఫ్ హెయిర్ కేర్ అనమాట. సో అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నార్మల్ టీ షర్ట్ ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ నాకు సింపుల్గా వెళ్ళిపోవడమే ఇష్టం. దట్టు ఇది వర్షాకాలం అయినా సరే ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. సో ఫ్రీగా ఉండాలి కాబట్టి నార్మల్గా థిక్ లేయర్స్ లేని టీ షర్ట్ అండ్ కింద జస్ట్ ఒక క్యాజువల్ ట్రాక్ ప్యాంట్. ఈ రెండిటితో ఇప్పుడు మనం అవుట్ ఫిట్ వేసేసుకొని బయటకు వెళ్ళిపోవడమే. దానికన్నా ముందు ఫస్ట్ నేను బాత్ చేయాలి. నేను స్నానానికి పెద్దగా ఏం పట్టుకెళ్ళను, మార్నింగ్ ఫేస్ వాష్ చేస్తాను కాబట్టి. ఆ తర్వాత సో డస్ట్ ఏదైనా పోవడానికి అయితే నేను మినిమలిస్ట్ నుంచి అయితే క్లెన్జర్ యూస్ చేస్తున్నాను. అండ్ షవర్ జెల్ ఒకటి పట్టుకెళ్తాను. అండ్ బాత్ చేసేటప్పుడు మాత్రం వాటర్ లో డెటాల్ వేసుకోకుండా నేను చెయ్యను. అండ్ నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో చేస్తే చాలా ఫ్రీగా ఏదో జెమ్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను ఈ 3 మాత్రమే ఎప్పుడు పట్టుకెళ్తాను. సో ఇంకా బాత్ చేసేసి రెడీ అయిపోయి చిన్నగా మనం సెంట్రల్కి వెళ్ళిపోదాం. సో గాయ్స్, బాత్ అయిపోయిన తర్వాత నేను ఎలా ఫేస్ కి లిటిల్ టచ్ అప్ అనేది చేస్తాను అనేది కూడా మీ అందరికి చూపిస్తాను. నేనైతే నార్మల్ సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తాను, ఎందుకంటే
షూట్స్ కానీ ఏదైనా పర్టికులర్గా పార్టీస్ ఆర్ ఈవెంట్స్ ఉండేటప్పుడు టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. అదేంటంటే ఫౌండేషన్ లుక్ వస్తుంది. బట్ నార్మల్ టైంలో ఏంటంటే జస్ట్ నార్మల్ క్రీమ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. అండ్ ఇది కూడా బ్యూటీ ఆఫ్ జాయ్స్ అని ఉంటుంది కదా, అక్కడ నుంచి చాలా చిన్నది ఉంటుంది. ఇది కూడా నా చెయ్యి అంత ఇంతే ఉంది, బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ హిమాలయ బేబీ పౌడర్. మనం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ చాలా బేబీ లైక్ స్మూత్ స్కిన్ అయిపోతుంది. నేను చిన్నప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. సో అందుకే నా స్కిన్ టెక్స్చర్ అనేది ఎంత పింపుల్స్ వచ్చినా సరే గరుకుగా రఫ్గా అస్సలు ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది. ఐస్కి ఏం పెట్టాను, బట్ మస్కారా మాత్రం మ్యాండటరీ. ఇవన్నీ మనకి లేనివేం కాదు, లైక్ లిటిల్ మేకప్ వేసుకోవడం అంటే ఏదో మనకి లేని అందాన్ని తెచ్చుకోవడం కాదు, ఉన్న అందాన్ని ఇంకొంచెం బ్రైట్ చేసుకోవడం అంతే. మనలో ఉన్న బ్యూటీని ఇంకొంచెం ఇన్హేల్ చేస్తాం, బెటర్ చేస్తాం అంతే. అంతేగాని మనకి లేని అందాన్ని ఏదో మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే వస్తుందని కాదు. బట్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే అసలు చాలా లైట్ అనమాట నేను. సో లిప్ గ్లాస్ ఒకటి వేస్తాను అంతే. ఎస్ అంతే, జస్ట్ సింపుల్ గా ఒక కొప్పులా పెట్టేసుకొని వెళ్ళిపోతే అక్కడికి ఎలాగో హెయిర్ వాష్ అవి చేస్తారు కాబట్టి ఇట్స్ డన్. నేనైతే సెంట్రల్ కి వచ్చేసాను హెయిర్ స్పా అండ్ హెయిర్ కట్ కూడా చేయించుకుందామని. అండ్ నాతో పాటు పావని కూడా వచ్చేసింది. అలాగే ఇక్కడ మా ఇద్దరి ఫోన్ పౌచెస్ ఒకటే అని చూపిస్తుంది. చూసారా నా హెయిర్ కట్ ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ పావనికి కూడా హెయిర్ స్పా చేయించుకుంది. నెక్స్ట్ అయితే నేను ఇయర్ స్టడ్ గన్ షాట్ అయితే చేయించాను. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ టు హోమ్. సో నేనైతే మంచిగా హెయిర్ కట్ చేయించేసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో నా లాంగ్ హెయిర్కి ఇంత మంచి హెయిర్ కట్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో కొంచెం బాధ కూడా ఉంది అంత లాంగ్ హెయిర్ పోయిందని. ఎందుకంటే ఫుల్ లాంగ్ హెయిర్ ఇక్కడ వరకు ఉండేదాన్ని, నేను షోల్డర్స్ వరకు కట్ చేయించాను 2023 ఐ థింక్. అది పెరుగుకుంటూ రాగానే 2024లోని నా బర్త్డే టైం అప్పుడు లాంగే కొంచెం ఉంచి లేయర్ కట్స్ చేయించాను. సో ఇంకొంచెం సన్నం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అలా ఒకలా ఇక్కడ వరకు పెరిగిందనగా నేను మళ్ళీ కొంచెం కట్ చేయించేసాను. ఎందుకంటే కొంచెం కట్ చేయిస్తే ఇంకొంచెం ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది కదా, సో అందుకు. అండ్ మనం కూడా రెగ్యులర్గా షూట్స్ అండ్ ఫోటో షూట్స్ అవుతుంటాయి కదా, సో డిఫరెంట్ లుక్ అనేది ఉంటే బాగుంటుందేమో అనిపించి నేనైతే ఈసారి కటింగ్ చేయించాను. అండ్ నాకు ఫంక్స్ ఎప్పుడు అసలు ఉండవు, లాంగ్ హెయిర్ తప్ప. సో ఫస్ట్ టైం అనమాట నాకు ఈ ఫంక్స్ ఎక్స్పీరియన్స్ కూడా. సో బాగుంది, బట్ కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉందన్నమాట, మాట్లాడితే వచ్చేస్తుంది. సో అదనమాట సంగతి. అండ్ నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఇలా ఇయర్ పిన్ కుట్టించుకోవాలని చెప్పేసి, బట్ పెయిన్ వస్తుందేమో అని ఇన్ని రోజులు కుట్టించుకోలేదు. బట్ ఎలా అయినా కుట్టించుకుందామని ధైర్యం చేసి సో ఇక్కడ ఇయర్ స్టడ్ అయితే పెట్టించుకున్నాను. అండ్ నాకు ఇది చాలా 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 నచ్చింది. చాలా చిన్నగా ఉంది, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రోజు నుంచి ఇంకొంచెం నా లుక్ని నేను బ్రైట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా, మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళాము, కొంచెం ఎర్లీగానే వెళ్ళాము, ఇంటి దగ్గర నుంచి ఒక 1 ఆ టైంకి వెళ్ళాము. సో వీలైతే అక్కడ తిందాం, ఏదైనా లంచ్ చేద్దాం అనుకున్నాం. బట్ అన్ని వర్క్స్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం అరౌండ్ 5 అయిపోయింది. సో అందుకే మేమేం భోజనం చేయలేదు. నా డైలీ రొటీన్లో లంచ్ అయితే ఎక్కువ స్కిప్ ఉండదు. ఇంట్లో అమ్మ వాళ్ళు టైం టు టైం పెట్టేస్తూ ఉంటారు. షూట్స్లో ఉండేటప్పుడు కొంచెం లేట్ అయినా పక్కా తినేస్తాము, బట్ నో స్కిప్. బట్ ఇప్పుడు కొంచెం స్కిప్ అయింది కాబట్టి ఇప్పుడైనా కొంచెం ఏదో ఒకటి పంపించాలి కడుపులోకి. ఈవినింగ్ అయ్యాక నాకైతే డైలీ టెర్రస్ మీద వాక్ చేయడం అలవాటు. అలా తిరుగుతూ కంటెంట్స్ ఏవో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటా. నాకు కొత్త థాట్స్ కూడా వస్తాయి. కాసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చి ఎడిట్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇది నా న్యూ షార్ట్ సిరీస్ వర్క్. 8:30 అవగానే ఈరోజు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. వేడి అన్నంలో టమాటో పికల్ వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. టైం అయితే 9 అవుతుంది. సో నేనైతే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ చిన్న ఎడిట్ వర్క్స్ అండ్ డబ్బింగ్ వర్క్స్ ఉంటే కూడా అవి కూడా కంప్లీట్ చేసేసాను. సో ఈ రోజు అంటే ఏదో చిన్న హెయిర్ వర్క్ ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళాం, కానీ ఎవ్రీడే అంటే వెళ్ళలేం కదా. సో ఎప్పుడో ఒకసారి షూట్స్కి బయటకి ఏదైనా వర్క్ ఉండేటప్పుడు వెళ్ళినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 24 hours ఇంట్లోనే గడిపిన డేస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ వర్క్ 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 ఎక్కువ చేసుకుంటాను నేను. సో
అలా అడిక్ట్ అయిపోయింది అనమాట. సో ఖాళీగా ఉన్న ఏదైనా కంటెంట్స్ ఆలోచించడం అండ్ బ్లాగ్స్ థీమ్స్ ఆలోచించడం, చిన్న చిన్న ఎడిట్ వర్క్స్, మ్యూజిక్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్ అండ్ ఆల్సో కంటెంట్ క్రియేషన్ అనగానే చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి మైండ్లో. ఫైనల్ చేయాలి, దాన్ని ఒక కంటెంట్లో స్టోరీలో మొత్తం క్రియేట్ చేయాలి. ఈ రోజు మాత్రం కొంచెం లెస్ వర్క్ ఉందన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఈరోజు కొంచెం వర్క్ స్ట్రెస్ ఆర్ ప్రెజర్ కానీ ఎక్కువ అనిపించలేదు నాకు. వీడియో ఎడిట్ చేశాను అండ్ మ్యూజిక్ చేశాను అండ్ అప్లోడ్స్ అనేవి కొన్ని జరిగాయి. ఎలాగో స్లీపింగ్ టైం అవుతుంది కదా, వర్క్ లేనప్పుడైనా తొందరగా పడుకోవాలి కదా, పడుకోకపోతే మా మమ్మీ ఇంకా అలా సుప్రభాతం మోగిస్తూనే ఉంటారు, వర్క్ లేనప్పుడైనా పడుకోని. సో అందుకే ఇంకా నైట్ స్కిన్ కేర్ చేసేసుకోండి. నేనైతే పడుకోపోదామని అనుకుంటాను, బట్ అంత తొందరగా పడుకోండి, లేట్గా పడుకోవడం అలవాటు అయింది కాబట్టి మినిమం 11 or 10:30 అవుతుంది. సో ఈలోపు ఏమైనా రీల్స్ కానీ ఏమైనా సజెషన్ వస్తే చూసుకొని ఆర్ ఎల్స్ ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. సో దానికన్నా ముందు మనం నైట్ స్కిన్ కేర్ నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా మీ అందరికీ చూపిస్తాను. గైస్, నా నైట్ స్కిన్ కేర్ ఓన్లీ 3 స్టెప్సే. వెట్ వైప్స్తో ఫేస్ అయితే కొంచెం క్లీన్ చేసేస్తాను. నేను బేబీ వెట్ వైప్స్ అయితే యూజ్ చేస్తున్నాను హిమాలయ నుంచి. మార్నింగ్ నుంచి తిరగడం వల్ల డస్ట్ చూసారు ఎంత వచ్చిందో, చాలా డస్ట్ అయితే ఉంది. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇదే క్లీన్ చేయడం ఫేస్. నెక్స్ట్ అయితే ఫాక్స్టైల్ నుంచి ర్యాపిడ్ స్పాట్ డ్రాప్స్ ఉంటాయి. పింపుల్స్ వెళ్ళిపోయినా ఆ డార్క్ స్పాట్స్ మాత్రం అలా ఉండిపోతాయి. నాకైతే చాలా ఎక్కువ ఉండిపోయాయి. అది ఈ మధ్య కాలంలో కొంచెమైనా రెడ్యూస్ అవుతుంది అంటే నేను కంటిన్యూస్గా కొంచెం ఈ మిల్క్ టెక్స్చర్ ఉన్న సిరం యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ స్కిప్ చేసిన 2-3 డేస్కి ఒక్కసారి అయినా ఇది యూజ్ చేస్తున్నాను. అది లాస్ట్ ఒక 1 monthగా గుర్తు పెట్టుకొని. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందేమో అని నేను సజెస్ట్ చేస్తున్నాను, అంతే తప్ప నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్ గైస్. అండ్ ఆల్సో నాకు పర్టికులర్గా లైట్స్ దగ్గర వర్క్ ఎక్కువ ఉంటుంది షూటింగ్స్లో, అండ్ ఫోన్తో వర్క్ ఎక్కువ ఉంటుంది. అలా ఏదో ఒక వర్క్ ఫోన్లోనే అవుతుంటుంది కాబట్టి నాకు పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ కొంచెం ఎంగేజ్లోనే ఎక్కువ వచ్చేస్తున్నాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అండర్ ఐ రోల్ ఆన్. ఇది నేను యూజ్ చేసి జస్ట్ 2 weeks అవుతుంది, అంత రీసెంట్గానే ఆర్డర్ చేశాను. అండ్ దీన్ని మనం ఇలా పంప్ చేస్తే, లైక్ ప్రెస్ చేస్తే చిన్న లిక్విడ్ వచ్చింది చూసారా, సో దాన్ని మనం అండర్ ఐ కింద అప్లై చేసుకోవడమే. ఇదేంటంటే మనకి డార్క్ సర్కిల్స్ ని కొంచెం రెడ్యూస్ చేస్తుంది అండ్ ఫ్రీగా నిద్ర పడుతుంది అనమాట. సో అంతే గైస్, నా నైట్ స్కిన్ కేర్ అనమాట. ఇది డైలీ పాటిస్తానని కాదు, మనకి ఎప్పుడో కొంచెం మైండ్ బాగునేటప్పుడు కొంచెం గుర్తొచ్చినప్పుడల్లా మ్యాక్సిమం రెగ్యులర్గా యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇది తప్ప నేను పెద్దగా ఇంకేమీ చేయను. అది కూడా రీసెంట్ టైమ్స్లోనే ఇవైనా యూజ్ చేయడం, అప్లై చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం బయట పబ్లిక్ ఫేస్ అయ్యాము, సో చాలామంది చూస్తున్నారు, మనం కూడా అంతే నీట్గా మన ఫేస్ మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి మాత్రమే నేను ఈ మధ్య కొంచెం నా స్కిన్ కేర్కి ఎక్కువ ప్రియారిటీస్ అనేది ఇస్తున్నాను. సో ఇంకా బెడ్ మీదకి వెళ్ళిపోవడమే. గాయస్, ఇంకా నా స్లీపింగ్ టైం వచ్చేసింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. అండ్ ఈ వీడియో నా డే ఇన్ మై లైఫ్ అనే వీడియో మీ అందరికీ బాగా అనిపించింది, నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా చేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు ఏం అబ్జర్వ్ చేశారు అండ్ ఏం థింగ్స్ నా నుంచి తెలుసుకున్నారు, మీకు వీడియో ఎలా అనిపించింది అనే ఎక్స్పీరియన్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు అండ్ నేను కూడా రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఇలాగే ఏ డే ఇన్ మై లైఫ్, అలాగే నైట్ రొటీన్స్ ఆర్ మేకప్ రొటీన్స్, స్కిన్ కేర్ రొటీన్స్, అలాగే జ్యువెలరీస్, అవుట్ఫిట్స్, ఇంకా చాలా వీడియోస్తో అయితే వచ్చేస్తాను మీ అందరి ముందుకి. సో until then, subscribe to our channel and don't forget to click bell icon. Bye guys.